99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా అమర్చింత పట్టణంలో ఈరోజు ర్యాలీ మరియు ప్లెడ్జ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముందు గర్ల్స్ హై స్కూల్ నుంచి మొదలుకొని బస్ స్టాండ్ ఏరియా వరకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున దీంట్లో స్టూడెంట్స్, సిబ్బంది మరియు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, పోలీస్, మెడికల్, ఆశాస్, ఏఎన్ఎంస్ మరియు అంగన్వాడీస్ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యాచరణ మనకు 15th మార్చ్ వరకు కంటిన్యూగా ఉంటుంది. ప్రతిరోజు ఒక వార్డు ఎన్నుకొని మేము గౌరవ కౌన్సిలర్స్ తోటి వాళ్ళ అభిప్రాయాలు సేకరించుకొని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాలని ప్రతిరోజు షెడ్యూల్ మనం గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరికి విడుదల చేయడం జరుగుతుంది. టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కరు సక్సెస్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మనము సీఎం గారు ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముగిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం ప్రగతి ఏ విధంగా తీసుకుపోవాలి, మున్సిపాలిటీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీ వారికి పనిచేస్తున్న భాగంగా ఈ 99 రోజుల ప్రణాళికాబద్ధంగా ప్రతి వార్డులోకి తీసుకుపోయి ఆ వార్డులో ఉన్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా స్వచ్ఛతకు సంబంధించినటువంటి కార్యక్రమాలని కూడా కమిషనర్ గారు మరియు చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదే కౌన్సిలర్ అందరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్, ఈ యొక్క టౌన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి 99 రోజుల్లో ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి వైపు తీసుకుపోతారు కోరుకుంటున్నాను. 99 రోజుల కార్యక్రమం పట్టణ పరిశుభ్రత నుంచి కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈరోజు అమర్చింత మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కమిషనర్, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి వార్డు కూడా ఒకరోజు కార్యక్రమం చేపట్టి ఆ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి వెనుకబడిన గత టీఆర్ఎస్ ప్రభుత్వం 5 వెనుకబడింది. అలాంటి చెత్తను పరిశుభ్రం చేయాలని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు గత 10 ఏళ్ళలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు. ఈ యాక్షన్ ప్లాన్ భాగంగా అమర్చింతలో ప్రతి వార్డులో మేము వార్డు కౌన్సిల్తో కలుపుకొని పార్టీ విభేదాలు లేకుండా, కులమతల విభేదాలు లేకుండా, ఏది కూడా మాకు ఆ పార్టీ పడడం లేకుండా, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన, ఆ పాలనలో ప్రతి ఒక్క వార్డు సమస్యను పరిష్కరించి ప్రతి వార్డు కూడా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈరోజు నాకు ఇచ్చిన అవకాశంతో ముగిస్తున్నాను. రైట్. 99 డేస్ ప్రోగ్రామ్ ప్రజాపాలన భాగంగా పోలీస్ సిబ్బంది కూడా దీనికి పూర్తి మద్దతుగా సహకారంతో ఏ ప్రోగ్రామ్స్ అయినా పార్టిసిపేట్ చేయాలి, అన్ని రంగాల్లో ఉండాలని చెప్పేసి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.